ఏంది ఈ ఎండలు గీతకాలం కొడుతున్నాయి. పూర్తిగా ఎండాకాలం రాకముందే పొయ్యకాలం వచ్చినట్టున్నది కదా. సగం ఏంటి అంకి గంతకాలం గడిచింది? బయటకు పోయి వచ్చినావా, బావిలో ఈత పోయి వచ్చినావా? ఈత ఎక్కడిదే నీ తాత ఎండలో నడుచుకుంటా అంటే బాడీ మీద బోరేసినట్టు ఊరినాయి చెమటలు. ఓ అట్లనా? సరే గాని దూపైతుంది, కొన్ని శరపతి నీళ్ళు తీసుకురాపో. అంత దూపైనవి బయట ఓ బాటిల్ కొనుక్కొని తాగుతాయేమో. ఆ రాలుడు తాగిపోదు అని మీ అయ్యా దుకాణం పెట్టినారా నా కోసం. బాటిల్ అంటే ఉంటేనేనానే 20 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలి. పానం కంటే ఎక్కువనా పైసల గురించి మాట్లాడుతున్నావు? వెనకడ నీయసుంటోడే పానం పోతుందిరా అంటే పైలంగా పోయి రమ్మన్నాడట. ఆహా ఇప్పుడు సామెతలు చెప్పుకుంటా నా పానం తీస్తావానే? ఫస్ట్ పోయి షర్బత్ చేసుకురాపో. నిమ్మకాయలు ఏడున్నాయి, నిన్ననే అయిపోయాయి. ఆ నిన్న వేసిన నిమ్మకాయ వక్కలు ఉన్నాయి కదా, అవి మళ్ళా విండుకరాపో, ఎంతో కొంత రసం వెళ్తుంది. అవ్వా నిన్న విండిన వక్కలు మళ్ళా విండన్నా? ఎవడని ఇంటే ఇజ్జత్ పోతుంది. ఎవడన్నా ఇంటే ఇజ్జత్ పోతుందనే కదా ఇంతకచ్చి నీకు చెప్పేది. నా సుంటమ్మ కూడా ఎవరికి ఉండదు. ఎవడు మరీ అంత స్వార్థం పనికిరాదే. నాలాంటి మొగడు నీ ఒక్కదానికే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సరే గాని తొందర షర్బత్ తీసుకురా. అమ్మా ఏమైంది గట్లకి పడ్డావు? కళ్ళకు దయ్యం గిట్ వచ్చిందేంది? నా కళలకు నువ్వంతనే భయపడా, దయ్యమంతా భయపడతానా? ఏదో తేలో పాము మీద పాకినట్టు అనిపించింది, లేచి కూసున్నా. చూసిన కాడికి మాజాలు గాని చూసింది చాలు, డైలాగ్ చెప్పు. నన్ను ఎందుకు లేపినావో చెప్పు. ఈ ఎండాకాలం వేడికి ఫ్యాన్ ఎంత తిరిగినా కూడా ఉడకపోతే సత్తాన్న నిద్ర పడతలేదు. దానికి నేనేం చేయాలనే? గాడిదికి మేయడానికి గడ్డి లేకపోతే పండుకున్న పందిని దన్నిందట, ఏం చేయాలో తెలియక గట్లున్నది నీ కథ. ఏసిగోను ఏమైంది? డ్రాగన్ కు దగ్గలేసినట్టు ఒకటేసారి గట్ల పడితే ఏమైందంటవేందే? నా దండబొక్కల దగ్గరకు వచ్చి గుండెల మీద 2 చేతులు పడ్డాయి అన్నప్పుడే నీకు అర్థం కావాలి. నువ్వు ఏసి అనుడితోటే నా హార్ట్ మీద వెయిట్ పడ్డదని. అంటే ఈ ఉడకపోతలే సావమంటావా? ఇన్నేళ్ళు రాని సావు ఇవాళనే వస్తుందానే నీకు? ఏసి అట ఏసి. అంతగానో ఉడకపోతే తాపకోసారి పోయి తానం చేసి రాపో, నీకు చల్లగా ఉంటది. నాకు జర నిమ్మలంగా ఉంటది, నాకు జర నిమ్మలంగా ఉంటది. చాలు పీసినర్తనం చేసి దాసిన పైసలన్నీ ఏం చేస్తావు? నాకు అర్థం కాక అడుగుతా. సుఖంగా బతకనప్పుడు దాసేం లాభం? ఆ పైసలు దాసుట్లనే నా సుఖం ఉన్నది, ఆ విషయం నీకు తెలియదు. నీ సుఖం చూసుకున్నావు, మరి నా సుఖం? పిచ్చిదానా, భర్త సుఖంలోనే భార్య సుఖం దాగున్నది. అబ్బో నువ్వేడ దాసినవు, నాకు దొరకలేదు. మరి వెతుకు వెతుకు, వెతికితే దొరకదంటే ఏమి లేదే. కష్టే ఫలి అన్నారు పెద్దలు, వెతకాలే.
ఏయ్ అన్నం వేసుకురా పోయి. నీకేం చెప్పిందే? ఎండాకాలం అయిపోయేదాకా పొద్దు మాపు అన్నం వండకు, మాపటికి కూడా సరిపోయేటట్టు పొద్దున్నే వండమని చెప్పినా లేదా? ఇప్పుడు ఏమే చేయగాలే. హలో, అది పొద్దునండిందే. అమ్మో నాకు ఈ వేడన్న మద్దు, పోయి కొన్ని మంచినీళ్ళు తీసుకురా పో. ఏదో తేడాగా ఉందేంటి? ఈ నీళ్ళు కూడా వేడి ఉన్నాయే, కొన్ని కుండలు తెత్తేమో. అవి కుండలే. ఈ ఎండ దెబ్బకు కుండ కూడా వేడెక్కింది. ఈ ఎండ దెబ్బకు గ్యాస్ ఖర్చు కూడా తగ్గేటట్టున్నది. మాల్ మసాలాలు కలిపి గంజెండకు పెడితే అన్నం కూర కూడా అయ్యేటట్టుంది కదా. అందుకే నాకు ఎండాకాలం అంటే మస్తు ఇష్టం. సాల్తి ఏసీ పెట్టి ముందు. ఎంత మాట నవే, మనకింత ఖర్చు తగ్గించే ఎండాకాలాన్ని ఏసీ పెట్టి అవమానిద్దామానే? చిచి. అంటే ఈ వంకతోటి ఏసీ కూడా బంద్ చేద్దాం అనుకుంటున్నావా? వంక లేదు, ఈ వంక లేదు. ఎండ పట్ల నాకు గౌరవం ఉన్నది, అందుకే ఏసీ వద్దు. నేను అసలే ఊకోను ఏసీ కొనుక్కుంటే. అరే ఇన్నెండ్లున్నదానివి ఇప్పుడేం పుట్టిందే నీకు? ఏసీ ఏసీ అంటాను. గబ్బిలాలెంబడి గండు బిల్లి పడ్డట్టు నువ్వు నా ఎంబడి పడ్డావేందే? పట్టు. నీ అవ్వ ఇంటికాడు ఉన్నాను అనుకో, నా పెండ్లం ఏసీ ఏసీ అని సావ కొడతాంది. సప్పుడు ఎక్కన్న చెట్టు చూసుకొని ఫ్రీ ఏసీ అనుభవిస్తా. ఆహా ఎంత ప్రశాంతంగా ఉన్నది. నీ అవ్వ ఇంట్లో నా పిల్లంతో తలకాయ నొప్పి అవుతుంది. అల్లుడు, ఓ ఏసీ కొంటే ఏమైతుంది? మీరేంది ఇక్కడ? నా బిడ్డ ఏసీ కొనమంటే కొంటలేవట కదా, అందుకే పంచాయి పెడదామని వచ్చినాం. ఏసీ కొనపోతే వేసేద్దామని చూస్తాను. ఏంది పంచాయతీ పెట్టి ఇక్కడ నన్ను? అది కాదా అనిలు, నీకేం తక్కువ ఉన్నదా? పొట్టతో సహా అన్ని గట్టిగానే ఉన్నాయి. ఆమె అడిగింది ఏదో కొనిరాదా? చెప్పే మీకు చమత్కారంగానే అనిపిస్తుంది, కానీ భరించే నాకు బలాత్కారం చేసినట్టు అనిపిస్తుంది. ఏదో ఉండి లేక 4 రూపాయలతోటి బతుకుతానా? జర నన్ను బతకనియండి. అల్లుడు, ఎప్పుడు కొన్నావు? ఏమో మామ, నాకు గుర్తులేదు. నేను నీకు వరపూజ చేసినప్పుడు పెట్టినటువంటి అంగి. ఆయమన్న బట్టలు ఎప్పుడన్నా కొన్నావా అల్లుడు? చినుకుంటా మాయకుంటా తొడిగిందే తొడుగుతానవు గాని పైసలు ఏమైనా ఖర్చు పెడతానవా? ఆఫ్టర్ ఆల్ అంగినే ఇంత మంచిగా కాపాడుకుంటానా, ఇంకా మీ బిడ్డని ఎంత మంచిగా కాపాడుకుంటానో ఇట్లయినా మీకు అర్థమై ఉండాలి. అంత మంచిగా చూసుకున్నట్టు అయితే ఎంత కష్టమైనా ఇప్పటికే వేసుకొని ఉండాలి. మరి కాదే పెద్ద మనుషులు, మా అత్తగారు నాకు ఇచ్చిన కట్నం కంటే మీకు ఇచ్చిన కమిషన్ ఎక్కువ ఉన్నట్టున్నది కదా. అరే ఏందా గట్లంటావు? లేకపోతేనే నా పెళ్ళ కంటే ఎక్కువ మీరే అడుగుతాను ఏసీ ఏసీ అని. అయితే నేను అడుగుతున్నా, నాకు ఏసీ కొని. నేను కొనియా, నా దగ్గర పైసలు లేవు. ఇగో నువ్వు ఇట్లా చేస్తావు అనుకో, ఎవరినో ఒకని దొంగ నెంకలాడి తానప్ చేయించి ఇల్లు మొత్తం దోసుకోపోమని చెప్తా. నువ్వు గీసోటి బోకర్ పని చేస్తావనే పైసలు బంగారం బ్యాంక్ లాకర్లో దాచిన. ఇవ్వదాకా పైసలు లేవన్నావు, ఇప్పుడు బ్యాంకులు ఎక్కడి? నా కాడ లేవన్నా కానీ బ్యాంకులో లేవన్నా. ఏమయ్యా అనిలు, గామెను ఎందుకు అంత కోసం పుచ్చుకుంటాను? మంచిగా చెప్తానా, అట్టిగా ఇజ్జత ఓడగొట్టుకోకు. ఆ ఏసీ ఏదో కొని రాదు. ఇగో నువ్వు ఏసీ కొనియలేదనుకో, నీ పిసినారితనం తెలిసేటట్లు ఊరంతా డప్పు సాటింపెత్తా. మన ఊరి వాట్సాప్ గ్రూప్ లో పెడతా, మన సుట్టపోళ్ళ గ్రూప్ లో పెడతా, వాళ్ళ సుట్టపోళ్ళ గ్రూప్ లో పెడతా. నీ ఇజ్జత్ అంతా తీస్తా. అల్లుడు, నా బిడ్డ గురించి అంత తెలిసి చెప్తానా, అది అన్నంత పని చేస్తుంది. ఇదంతా ఎందుకయ్యా అల్లుడు? బ్యాంకులో పైసలు ఉన్నాయి కదా, అవి విడిపించు. ఏసీ కొనే రాదు. అవసరమైతే విడాకులు ఇచ్చి నీ బిడ్డనే ఇడిపించుకుంటా గానీ బ్యాంకుల పైసలు మాత్రం విడిపియా. జరుగు. చూడు బిడ్డ, ఆ పిష్నారుడు ఎట్లా కొనియాడు, నేను కొనితది. అద్దు బాపు, నువ్వు ఇప్పుడు కొనితే అదే అలవాటు పడి ఏది అడిగినా నీ ఇంటికే నెడతాడు. మరి ఆయన కొనేటట్లేడు కదా. ఎట్లా కొనిపియాలనో కొనేటట్లు నేను చేస్తా కదా.
ఏంది ఒక్కదాని వచ్చినావు ఆలేరి ఇంటి నిండా మంది ఉంటే మంచిగా ఉండదని వాళ్ళ నటు నుంచి అటే పంపించేసి వచ్చిన. 3-4 మనసులకే నా ముక్కలకి తందనే పానం రమ్మనపోయినావు మనిషికి మంచినీళ్ళు అయిపోయేటోళ్ళు. ఏం అతిథి నేను పోలీసు వాళ్ళు కొట్టుకుంటా తీసుకపోతే వాళ్ళు చూడలేరు. పోలీసు వాళ్ళ ఇప్పుడే వేడి వేడిగా ఫోన్లో కంప్లైంట్ ఇచ్చి వచ్చిన నువ్వు చిత్రహింసలు పెడుతున్నావని. తలుపులు ఎందుకు వేసినవే? నా మొగడిని మొదట కొట్టిన ఘనత నాకే దక్కాలని తలుపులేసిన. అమ్మ తోడు కింత గట్టి కొట్టినవేందే? ఈ దెబ్బకి ఏమైంది? పోలీసు వాళ్ళు ఇంకా గట్టి కొడతారు. అదే నీ కేసీ ఉంటా అది అట్లా రా దారికి. ఆహా ఏమన్నా చల్లగత్తుందా? ఓయ్ అటు తిరిగి కూర్చున్నావు, ఇటు తిరుగు, చల్లగత్తుంది. నీకు చల్లగా ఉన్నదేమో, నాకు మాత్రం వేడిగా ఉన్నది. ఏమే కొన్ని మంచినీళ్ళు తీసుకురాపో. అబ్బో నీళ్ళు తెమ్మంటే వేడిగా ఉన్నాయి అంటావు పద్ధతి. ఇగో డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నావా? అప్పుడు మంచిగా చల్లటి నీళ్ళు తాగొచ్చు. అమ్మా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్వీఎస్ కామెడీ. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి.